చూసారమ్మా, విశ్వాస పరిస్థితులు చెడ్డ మాటలు విన్నందువల్ల, చెడ్డ ఆలోచనలకు తావిచ్చినందువల్ల, చెడ్డ సలహాలు పాటించినందువల్ల వాటి వల్ల వచ్చే వ్యాధుల్లో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇవన్నీ కూడా అటువంటి, ఎందుకంటే చెడ్డ మాటలు వారి నోటికి యోగంలో తీయగా ఉంటాయంట. అందుచేత దేవుని పిలువరా, ప్రభువునందు ప్రియులారా, మరొక మాట 58వ కీర్తన 2వ వచనం కూడా మనం ఒకసారి చూడగలిగితే త్వరగా 58వ కీర్తన 2వ వచనం, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. చూసారా, ఏదో పొరపాటు చేయడం కాదంట, ఎడామగా పడిపోవడం కాదంట, అనుకోని రీతిగా పేదల్లో పడిపోవడం కాదంట. ఎలా చేస్తున్నారంట? మనసు నిండా పెట్టేసుకుని చేస్తే, మనసు నిండా చెడుతనం పెట్టుకుని చేస్తే. అయితే దేవుడు అంటాడు కీర్తనలు సామెతల గ్రంథం ప్రభువునందు ప్రియులారా 13వ అధ్యాయము 19వ వచనం, సామెతల గ్రంథం 13:19, మూర్ఖుడు చెడు మూర్ఖుడు చెప్పండి, మూర్ఖుడు చెడు చూడండి, చెడుతనము విడుచుట మూర్ఖులకు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఎవరు విడిచిపెట్టలేదు అంటే మూర్ఖత్వంలో హృదయాన్ని నింపుకుంటారంట. మూర్ఖత్వం అంతసేపు వాళ్ళు చెప్తే నాకేంటి, నేను అన్ని విషయాల్లో బాగున్నాను కదా, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆదాయం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మరి పలుకుబడి ఇచ్చాడు, ఇంకేంటి నాలుగు వేలు ఆదివారం కాబట్టి వెళ్ళాను, ఆదివారం కాబట్టి వెళ్ళాను కాబట్టి విన్నారా నాకెందుకు ఇలా బాగుంది, నాకు తల్లి కాడికి పాన్ చేసి వచ్చేస్తాను అని అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చూడండి అమ్మా. ఇలాంటి వాడు ఎక్కడికి వెళ్ళాలో? మేఘంలో ఎత్తబడరు, మేఘంలో ఎత్తబడరు. అందుకని కీర్తనలకి గ్రంథం 97వ కీర్తన 10వ వచనం చూడండి. 97వ కీర్తన 10వ వచనం మనం చూడగలిగితే, ప్రేమించు వాళ్ళ చెడుతనము ఆశ్రయించుకోండి. దేని దూరం పెట్టుకోవాలంట అమ్మా? దేని దూరం పెట్టాలి బాబు? యెహోవాను ప్రేమించుచున్నామనుకునే ప్రతి వారు దేని దూరం పెట్టాలి? చూడండి, ఒకవేళ అలా పెట్టలేదనుకో ఎవడో తనకుండానే మూర్ఖుడు పారిపోతాడు. సామెతల గ్రంథం చెప్పిన ఎవరో వద్దంట, దుష్టుడు ఎవడో తనకుండానే పారిపోతాడు. దేవుని పిల్లరా, అందుకని యోబు గ్రంథం ఏమంటాడు? యోబు గ్రంథం 1:8 ఏమంటాడంటే, యోబు చెడుతనమును విసర్జించెను. ఏమండి, యోబు గారు ఏం చేశాడట? చెడుతనమును విసర్జించాడు. కాబట్టి ఆరోహణ అంతస్తు అందుకోవాలంటే చెడు పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని మనం జయించాలంటే దైవ సహవాసం ఒకటే ద్వారం. కాబట్టి అంచేత ప్రియులారా, యేసు ప్రభు అందుకనే ఆ చెడుకు నుండి వారిని దూరం చేయడానికి ఆయన అపోస్తుల కార్యాల్లో ఒక మాట చదివి ముగిస్తున్నాం. ఏమంటున్నాడు? వారికి తరచుగా ఆగపడుచు 2వ వచనం 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి ఆగపడుచు, రాజ్య విషయంలో కూర్చు బోధించు, అనేక ప్రమాణం వారికి తన్ను తాను చూసారా మళ్ళీ రుజువు చేసుకున్నాడు యేసు ప్రభు, తనను తాను రుజువు చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి దినాలలో రాక ఒక్కటే మనకు గురిగా ఉండాలి. మనందరం ఆరోహణ కావాలి.
చెడుగును విసర్జించాలి. యోబు వలె మంచి గుణము కలిగి సాగిపోయినప్పుడు 2 రెట్లు దీవెని యోబు ఇచ్చాడు. అటువంటి ధన్యత కూడి వచ్చిన అందరకు ప్రభువు ప్రసాదించును గాక. ఆమేన్. Yeah.